గుండెపోటు ముందు కాలంలో 45-50 ఇయర్స్ దాటితేనే వస్తుంది అన్నది ఉండింది. ఇప్పుడు లైక్ ముందు కాలం 10-15 ఇయర్స్ బ్యాక్. ఈ మధ్య చూస్తున్నాం ఆల్మోస్ట్ 30-35 ఇయర్స్ పేషెంట్స్ కూడా హార్ట్ అటాక్ రావడానికి రిస్క్ పెరుగుతుందండి. ఎస్పెషల్లీ కామన్గా చూసుకున్నట్లయితే స్మోకింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రిస్క్ ఫ్యాక్టర్. స్మోకింగ్ అండ్ tobacco, any form of tobacco is also main risk factor for heart attacks, especially in young people. అండ్ దాంతోపాటు లైఫ్ స్టైల్, మానసిక ఒత్తిడి, మానసిక ఆందోళన, వర్క్ స్ట్రెస్, మెంటల్ స్ట్రెస్, వీటి వలన కూడా హార్ట్ అటాక్స్ పెరుగుతున్నాయి ఈ మధ్యకాలంలో. అండ్ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ హార్ట్ ప్రాబ్లమ్, ఎస్పెషల్లీ 55 ఇప్పుడు మీ పేరెంట్స్కి కానీ ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ అండ్ పేరెంట్స్ కానీ బ్రదర్స్ సిస్టర్స్కి కానీ ఆర్ మీ ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ అంటే అత్త మామ వీళ్ళందరూ, అంటే ఇన్ ద సెన్స్ బ్లడ్ రిలేటివ్స్, వీళ్ళలో 50-55 ఇయర్స్లో హార్ట్ ప్రాబ్లం ఎవరికైనా హార్ట్ అటాక్స్ ఎవరికైనా ఉన్నట్లయితే, అండ్ ఎస్పెషల్లీ ఏ రిస్క్ ఫ్యాక్టర్ అంటే స్మోకింగ్, డయాబెటీస్ లేకుండా హార్ట్ అటాక్స్ వచ్చినట్లయితే వాళ్ళ పిల్లల్లో కూడా హార్ట్ అటాక్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ కొంచెం ఒక 5-10 ఇయర్స్ ముందుగానే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలాంటి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండి కార్డియాక్ స్క్రీనింగ్ టెస్ట్ అవి రెగ్యులర్గా చేసుకొని రాకుండా ఉండడానికి చిన్న ప్రికాషన్స్ తీసుకున్నట్లయితే హార్ట్ అటాక్ రాకుండా ముందే ప్రివెంట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా అదర్ రీజన్స్ విచ్ వీ ఆల్ నో ఇస్ డయాబెటీస్, లాంగ్ స్టాండింగ్ డయాబెటీస్, ఎస్పెషలీ 5-10 ఇయర్స్ దాటినట్లయితే డయాబెటీస్ డ్యూరేషన్ అండ్ హెచ్బిఎన్సీ అనేది కంట్రోల్లో లేనట్లయితే వీళ్ళకి హార్ట్ అటాక్ రావడానికి రిస్క్ పెరుగుతుంది. అన్కంట్రోల్డ్ బ్లడ్ ప్రెషర్, బీపీ మెడిసిన్స్ వేసుకోకుండా, బీపీకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, బీపీ పెరగకుండా ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకుండా, సాల్ట్ ఇంటేక్ పెంచుకున్న వీళ్ళకు కూడా హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది బికాస్ ఆఫ్ బీపీ ఫ్లక్చుయేషన్స్. అండ్ ఇంకా మిగతా కారణాలు ఒబిసిటీ, సెంట్రల్ ఒబిసిటీ. మన ఇండియన్స్లో ఎస్పెషల్లీ సెంట్రల్ పొట్ట భాగంలో ఫ్యాట్ ఎక్కువగా ఉండడం చేత మెటబాలిక్ సిండ్రోమ్ అంటారు, దీనికి దారి తీస్తుంది. దిస్ మెటబాలిక్ సిండ్రోమ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ బిగ్గర్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ హార్ట్ అటాక్స్ అండ్ హార్ట్ డిసీజెస్, ఎస్పెషల్లీ ఇన్ యంగర్ పీపుల్.